హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో ఈ వీడియోలో నా దరిద్రం అంటే ఏందో చెప్తాను అనమాట మీకు. సో ఎందుకంటే యూకే వచ్చినా కానీ మన దరిద్రం అయితే మనని వదులుతలేదు. సో అదేంటన్నది వీడియోలో చెప్తా. సో ఫస్ట్ కొంచెం ఇంట్రో ఇస్తుంది దాని గురించి. యూకే వచ్చిన తర్వాత జరగకూడని విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. సో కొన్నిటిని మనం పోగొట్టుకోకూడదు. ఒకవేళ మీరు పోగొట్టుకున్నారని అనుకోండి, మెంటల్ టెన్షన్ ఉంటుంది, ప్లస్ మనీ ఖర్చు అవుతాయి, ప్రొసీజర్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. సో అట్లాంటిదే మనకైతే జరిగింది. అదేంటన్నది వీడియోలో చెప్తా. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. అండ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, సంపత్ యూకే స్టోరీస్ అని. సో మీరు తొందరగా ఫాలో అయితేనే మనం దాన్ని 1000 ఫాలోవర్స్ అయితే చేద్దామన్నమాట. సో ఎందుకు 1000 ఫాలోవర్స్ అంటున్నా అంటే కూడా కొంచెం 1000 ఉంటే మనకు కూడా కొంచెం వాల్యూ మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. సో 1000 ఉంటే మనకు కూడా వర్త్ అనమాట. సో అట్లే మనం యూట్యూబ్లో అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి వీడియోని, ఎందుకంటే మనం లైక్ చేస్తేనే ఆ రీచ్ అనేది పెరుగుతుంది అంట. సో అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, సో మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇంకా. సో యూకే వచ్చిన తర్వాత కొన్ని పోగొట్టుకోవడానికి ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్, సెకండ్ వచ్చేసి బీఆర్పీ అనమాట. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి యూకేలో. సో ఎందుకంటే పాస్పోర్ట్ అనేది మన ఐడెంటిటీ. నెక్స్ట్ బీఆర్పీలోనే మన వీసా ఎప్పటి వరకు ఉంటుంది, స్టూడెంట్కి ఎన్ని అవర్స్ వర్క్ చేయొచ్చు, ఎక్కడ వెళ్ళినా కానీ బీఆర్పీ తోటే వర్క్ ఉంటుంది మనకి. నన్ను సడన్గా పోలీసు ఎవరైనా ఆపినా కూడా మీరు చూపించాలంటే కావాల్సింది బీఆర్పీయే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండడానికి కావాల్సింది నీకేంది వీసా, అది బీఆర్పీ పైనే ఉంటుంది అనమాట. సో అట్లాంటి పాస్పోర్ట్లో రెండుట్ల ఏది కానీ మీరు పోగొట్టుకున్నా దాని ప్రొసీజరు, దాని కాస్ట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ పెద్ద కథ. సో అట్లాంటిదే నాకైతే జరిగిందనమాట ఫైనల్గా. సో అది నా వల్ల పోయిందా లేక ఇంకెట్లా పోయిందా అన్నది పక్కన పెట్టేస్తాం మనం. సో ఎందుకంటే పోయిందనే అర్థం, ఇంకా అది దానికి మనం ఏం చేయలేం. సో అయ్యా ఇట్లా జరగకుండా ఉంటే బాగుండేదేమో, అయ్యో పాపం అనుకుంటే ఏం లేదు మనది, ఎందుకంటే పోయిందని మనం తేలేం. మళ్ళీ ప్రయత్నిస్తామేమో దొరుకుతుందని వెతుకుతాం కానీ దొరకదు. పోతే ఎట్లా దొరకదు కదా. సో అందుకని దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏందన్నదే మనం చేయాలన్నమాట. సో అదేంటంటే నా బీఆర్పీ అయితే పోయింది. అట్లుంటుంది మనతోటి మనీ. దరిద్రం అంటే మామూలుగా ఉండదు కదా. మనం ఏదైతే పోకూడదు అనుకున్నామో అదే వెళ్ళిపోయింది. కరెక్ట్గా 6 months బ్యాక్ అనుకుంటా మా రూమ్లోనే మాట్లాడుకున్నాం మేము. బీఆర్పీ అనేది పోతే చాలా ఇబ్బంది అవుతుంది, దానికి ఫైన్ ఉంటుంది 50,000 అని చెప్పేసి, 60,000 అని చెప్పేసి, ప్రొసీజర్ పెద్దగా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇంకా హెడేక్ వస్తుంది అనమాట బాగా మనకి. సో అది పోవద్దు అని జాగ్రత్త పెట్టేదాన్ని నేను. సో ఒక టైంకి బయటికి అయితే తీయాల్సి వచ్చింది. బయటికి వచ్చిన ఆ రోజు మరి అప్పుడు పోయిందా ఎప్పుడు పోయిందా అయితే తెలియదు. ఒక 10 days తర్వాత చూద్దాం వెతుకుతున్నా బీఆర్పీ ఇక్కడ ఉంటుంది, ఎందుకు గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి ఎడబెట్టి అని చెప్పేసి చూస్తున్నా, ఎక్కడ కనిపిస్తలేదు. రూమ్ అంతా వెతికినా, మొత్తం బట్టలు వెతికినా కనిపిస్తలేదు అనమాట. సో అప్పుడు అర్థమైంది. అయినా కూడా రియలైజ్ కాలే నేను, ఎందుకంటే నేను ఎట్లా ఓడగొట్టుకుంటా బీఆర్పీని, నేను చాలా జాగ్రత్త పెట్టుకున్నాను కదా, పోదు, అది నాతోనే ఉంటుంది, నా దగ్గరనే ఉండొచ్చు ఎక్కడనో కానీ. అందుకని చెప్పేసి నేను ఒక 10 days అయినా మళ్ళీ ఇంకొక 2-3 days తర్వాత షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత ఒక వీక్ అయిన తర్వాత మళ్ళీ వెతికిన 2 days గట్టిగా మొత్తం వెతికిన, అయినా కానీ దొరకలేదు. అప్పుడు రియలైజ్ అయిన బీఆర్పీ అనేది పోయింది. సో అది పోయిందని ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు రాత్రి నిద్రవడం పట్టలేదు నాకైతే. ఎందుకంటే ఇదే టెన్షన్, అసలు ఎట్లా మిస్ అయింది, ఎట్లా పోయింది, దానికి ఏం చేయలేము మనం. అసలు మన ద్వారానే పోతే అసలు ఇంకా దాన్ని ఏం చెప్పలేము. అంటే మన మీద మనకి కోపం ఉంటుంది కదా కొంచెం. ఆ రోజు అయితే సాడ్నెస్ ఉంటుంది అనమాట గట్టిగా. సో ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అని చెప్పేసి పడుకున్నా. ఆ రోజు అయిపోయింది. తెల్లారిన తర్వాత కొంచెం రీసెర్చ్ చేసిన, మళ్ళీ ఎట్లా అప్లై చేయాలి బీఆర్పీ, దాని ప్రొసీజర్ ఏంది అని చెప్పేసి. సో ఆ ప్రొసీజర్ ఏందైతే చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే బీఆర్పీ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, మ్యాక్సిమం బయటికి తీయకండి. పాస్పోర్ట్ అయితే ఇంకా జాగ్రత్త పెట్టుకోండి, అది కూడా బయటికి తీయకండి. వీటిలో ఏది పోయినా కానీ
దాని ప్రొసీజర్ అనేది పెద్ద ఉంటుంది, మళ్ళీ కాస్ట్ అవుతుంది. సో అవి మీరు రూమ్లో పెట్టి బయటకు కూడా తీయకండి, అత్యవసరం అయితే తప్ప. ఓకేనా? సో ఇప్పుడు బీఆర్పీ ఎట్లా అది నాకు తెలిసిన తర్వాత పోయిన తర్వాత ఆలోచిస్తున్నప్పుడు చాలామంది మన వెబ్సైట్లో దాంట్లో ఒక్కోసారి ఎక్కువ 50,000 అవుతుంది, 60,000 అవుతుంది అని చెప్పేసి అట్లా ఉంటుంది కదా. సో ఫస్ట్ ప్రొసీజర్ అయితే కనుక్కున్నాను అనమాట. ఫస్ట్ చేయాల్సింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి మనం బీఆర్పీ పోతే. ఎందుకంటే బీఆర్పీ అది ఎట్లా పోయిందా, లేదంటే ఎవరైనా దొంగతనం చేసిరా ఏందని చెప్పేసి మొత్తం మనం వాళ్ళకైతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ అయితే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఆఫ్లైన్ అంటే నాకు అంత ఐడియా లేదు, కానీ నేను ఆన్లైనే చేసేసాను అనమాట. సో నేను ఉండేది హౌన్స్లా కాబట్టి హౌన్సాలో హౌన్సా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మనం ఆన్లైన్లో సెర్చ్ చేసినాం. సో వచ్చింది వాళ్ళ వెబ్సైట్ అయితే. సో వెబ్సైట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ అయితే రాసిన అనమాట. మొత్తం ఇట్లా అయింది, ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో బీఆర్పీ వెళ్ళిపోయింది. సో నాకైతే గుర్తుకులేదు ఎగ్జాక్ట్ డేట్ అయితే, కానీ ఇప్పుడే పోయి ఉండొచ్చు, ఇట్లా బయటికి వెళ్ళిన ఆ రోజు ఇట్లా అని చెప్పేసి మొత్తం రాసిన తర్వాత బీఆర్పీ అవన్నీ వాటి నంబర్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే సబ్మిట్ అయిందనమాట. అప్పుడు మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబరే చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే నువ్వు బీఆర్పీ అప్లై చేసేటప్పుడు రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది నీకు, అది పోలీస్ కంప్లైంట్ది. సో అదైతే ఇంపార్టెంట్. సో అయిపోయిన 1 డేకి నాకు మెయిల్ వచ్చింది మళ్ళీ వాళ్ళ పోలీసు వెబ్సైట్ నుంచి, వాళ్ళ నుంచి. సో ఇదైతే మేము చింతిస్తున్నాం దీనికి. సో మేమేం చేయలేము దీనికి, కానీ కంప్లైంట్ అయితే రైజ్ అయింది, ఓకే. సో మీరైతే ఈ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు మీ బీఆర్పీని మళ్ళీ అని చెప్పేసి. అది బీఆర్పీ లాస్ట్ అండ్ స్టూడెంట్ యూకేవీఐ వెబ్సైట్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు చేసినాం కదా, మనకు మిస్టేక్ ఆన్ బీఆర్పీ అని ఒక వీడియో కూడా చేసిన నేను. ఎందుకంటే అప్పుడు వీసా తక్కువ వచ్చింది, ఇప్పుడు వీసా కాడే వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ బీఆర్పీ అనేది అప్లై చేయాలి నేను. సో సేమ్ అదే బీఆర్పీ లాస్ట్ అండ్ స్టోలెన్ క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ రిపోర్ట్ చేసి ఏంటంటే మనకు ఉన్న బీఆర్పీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ రిపోర్ట్ చేయాలి మన బీఆర్పీ ఏంది, మన నంబరు అండ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, ఇవన్నీ ఉంటాయి కొంచెం దాంట్లో. మనం ఫామ్ ఫిల్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అవన్నీ చేస్తుంటే వెళ్ళాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఎక్కడ కొట్టుకున్నారు, ఇండియాలో పోయిందా, అవుట్ సైడ్ యూకేలో పోయిందా, ఇన్సైడ్ యూకేలో పోయిందా. అవుట్ సైడ్ యూకేలో పోతే దానికి మళ్ళీ పెద్ద కథ. సో ఇన్సైడ్ యూకేలో పోతేనే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ అవుట్ సైడ్ యూకే పోయిందా ప్రొసీజరే వేరే ఉంటుంది కథ మళ్ళీ దానికి మనం. సో మళ్ళీ ఇన్సైడ్ యూకే పోయిందని చెప్పేసి పెట్టేసి నేను నా డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన. సో క్యాన్సిల్ చేసేసి బీఆర్పీ అయితే. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు దొరికినా మళ్ళీ బీఆర్పీ మీ దగ్గరనే మీరు వెంబడే వాళ్ళకైతే మెయిల్ అయితే వేయాలంట. మెయిల్ చేయాలనో లేక బీఆర్పీ సెండ్ చేయాలని చెప్పేసి ఉంది దాంట్లో. ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది మనకి. ఎవరికైనా పోతే ఇది ప్రొసీజరు, కానీ పోగొట్టుకోకండి, ఎందుకు లేనిపోని హెడేక్, ఖర్చులు ఇవన్నీ. సో ఉన్న వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి, పోయినోనికే తెలుస్తుంది బాధ. సో అందుకే మీకు చెప్తున్నాను, మీరు అట్లాంటి టెన్షన్ మీరు మళ్ళీ మీకు ఉండకూడదని. ఓకే. సో ఇప్పుడైతే బీఆర్పీని అప్లై చేయాలి. బీఆర్పీని ఎట్లా అప్లై చేయాలంటే మళ్ళీ అదే వెబ్సైట్లోకి వెళ్ళి బీఆర్పీ మొత్తం మన ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి మన పాత బీఆర్పీ ఇవన్నీ కొట్టిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు కంపల్సరీ కావాలి. ఫస్ట్ వచ్చేసి మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇంకా ఏదైనా రిలేటెడ్గా ఉన్నాయి మాత్రం ఎన్ఐ నెంబర్లో కూడా అడ్రస్ ఉంటుంది అంటే అవి ఇంకా ఏ ఉన్నా కానీ ఆ డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేయాలి. సో నేనైతే బ్యాంక్ స్టేట్మెంట్ అయితే సబ్మిట్ చేసిన. సో అందుకని మీరు వచ్చిన నెంబర్ ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి, ఓకేనా. ఎందుకంటే అడ్రస్ ఉంటుంది దాని మీద, మనం ఎక్కడ వెళ్ళినా కానీ అడ్రస్ ఇవ్వచ్చు అనమాట, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లేక. సో నేను బ్యాంక్ స్టేట్మెంట్ అయితే సబ్మిట్ చేసిన. సో ఇంకేం ట్రావెల్ డాక్యుమెంట్ కావాలంటే మన పాస్పోర్ట్ అయితే కంపల్సరీ కావాలి, పాస్పోర్ట్ ఒకటి కావాలి. సో ఇంకా కన్సర్న్ ఫామ్ అని ఉంటుంది, 3 ఫామ్లు ఇస్తాడు మీకు అని. అందులో ఫస్ట్ వచ్చేసి మీ గురించి ఉంటుంది, సెకండ్ 2 అయితే ఓనర్ గురించి అని, పేరెంట్స్ గురించి అని, ఫండ్స్ గురించి అని ఉంటుంది. ఆ 2 మీకు అవసరం లేదు. సో నేనైతే ఫస్ట్ అవి ఫిల్ చేయలేదన్నమాట. ఇవి అప్లోడ్ చేసిన ఆన్లైన్లో, అవి అయితే ఫిల్ చేయలేదు, అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి. సో మీకు ఇంకా అప్లై చేసేటప్పుడు ఏం అడుగుతారంటే, మీకు జనరల్గా ఎవరైనా సరే ఇండియాలో కానీ ఇక్కడ ఒక కార్డు పోయింది అనుకోండి, మళ్ళీ రీప్లేస్మెంట్ పెడతాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇష్యూ అయింది అది. ఎందుకంటే ఆల్రెడీ మనం అపాయింట్మెంట్ తీసుకుని ఉంటాము, సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ చేసి ఇష్యూ అయి ఉంటుంది మనకు. సో జనరల్గా రీప్లేస్మెంట్ వస్తుంది మనకు, అది క్యాన్సిల్ అని చెప్పేసి. సో యూకేలో ఏంటంటే, ఒకవేళ మరి ఎందుకు పెట్టిరో ప్రాసెస్, ఈ యొక్క ప్రాసెస్ అయితే నాకు తెలియదు, కానీ మీ కార్డు పోయిందా,
మీరు మళ్ళీ బయోమెట్రిక్స్ అనేది సబ్మిట్ చేయాలి. అపాయింట్మెంట్ తీసుకొని ఫీ కట్టి సబ్మిట్ చేసిన తర్వాతనే బీఆర్పీ అనేది వస్తుందన్నమాట మీ దగ్గరికి. సో అది ఇక్కడ జరగాల్సింది ఇప్పుడు. సో దీనికి నేను అప్లై చేసేటప్పుడు అది ప్రీమియం సర్వీస్ తీసుకున్నారనుకోండి, £250 పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ లొకేషన్ ఉంటుంది. మళ్ళీ కొన్ని దగ్గర ఎక్కువ ఉండొచ్చు, కొన్ని దగ్గర తక్కువ ఉండొచ్చు. సో మనకెందుకులే ప్రీమియం, ఇప్పటికే చాలా అయింది కదా, స్టాండర్డ్ సర్వీసెస్ తీసుకుందామని చెప్పేసి స్టాండర్డ్ వచ్చేసి £150 అయితే అవుతుంది అనమాట. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు £20 అవుతుంది. ఇది ఒక 150, 170, £180 మధ్యలో మీకైతే ఖర్చు అవుతుంది. ఇది ఫ్యాక్ట్ ఇది. సో మాకు వెబ్సైట్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది ఆన్లైన్లో £74 అని చెప్పేసి అప్లై చేసుకోవడానికి. అవన్నీ కాదు. ఇందులోకి వస్తే మాత్రం అపార్ట్మెంట్ అప్పుడు మాత్రం మీకు ఒక £150, £180 దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో ఖర్చు చేసేటప్పుడు కూడా మీకు అక్కడ ఎక్స్ట్రా సర్వీసెస్ అని ఉంటాయి. మీ డాక్యుమెంట్ స్కాన్ చేస్తాం, డాక్యుమెంట్ హెల్ప్ చేస్తాం, మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇది చేస్తాం, అది చేస్తాం, దీనికి ఒక £80, దీనికి ఒక £70 ఉంటాయి. అవన్నీ తీసుకోకండి. వాడు మళ్ళీ కింద మెన్షన్ చేస్తారు క్లియర్గా. మీరు ఇవన్నీ తీసుకున్నా కానీ మీ యూకేవీఐ డిసిషన్కి ఇదేమి సపోర్ట్ డాక్యుమెంట్స్ అట్లా ఏం ప్రభావం చూపించవు ఇవి అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. సో మీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసుకోగలుగుతారు. యూకే వచ్చిరంటే అది చేస్తారని అందరికీ తెలుసు. సో అందుకని అట్లాంటి సర్వీస్ ఏం తీసుకోకండి. సో డైరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి, స్కాన్ చేసినాయి. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ అప్పుడు అయితే చూసుకోవచ్చు అనమాట. సో అయిపోయింది, అపాయింట్మెంట్ డేట్ బుక్ చేసుకున్నా, అంతే అయింది. అపాయింట్మెంట్ దగ్గరికి సెంట్రల్ లండన్లో ఉందన్నమాట. సెంట్రల్ లండన్ ఎట్లుంటుంది అంటే మొత్తం అన్ని బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. సో లొకేషన్కి అయితే నాకు ఈవినింగ్ 6కి అయితే అపాయింట్మెంట్ ఉంది, స్టాండర్డ్ సర్వీస్ కాబట్టి. ఇంకో 5 minutes ఉన్నది, నాకు ఆఫీస్ దొరుకుతలేదు అనమాట. హైలైట్ అక్కడ అసలు అక్కడ ఎత్తుకినా ఇక్కడ ఎత్తుకినా దొరుకుతలేదు. అన్నీ ఒకటిలాగా ఉంటాయి బిల్డింగ్స్. మనకు మ్యాప్స్ మాత్రం ఆనే చూపిస్తుంది, ఆఫీస్ మాత్రం లేదు. సో ఇలాంటి టైం ఏం చేయాలంటే అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఉంటారు కదా వేరే అపాయింట్మెంట్లకి, వేరే బిల్డింగ్స్కి ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట. పోయినా అడిగినా సో ఈ అడ్రస్ ఒకటి చెప్తారా కొంచెం, కెన్ యూ ప్లీజ్ చెప్పేసాను అని చెప్తే వాళ్ళు చెప్తారు నెక్స్ట్ 23 అని చెప్పేసి అన్నాడు ఆ బిల్డింగ్ తర్వాత అని. సో టైంకి అయితే రీచ్ అయ్యానమాట. మీకు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీరు అప్లై చేసిన ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుంటే దాంట్లో మీకు QR కోడ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్ వాళ్ళకి. అది ప్లస్ ఇంకా మన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చెప్పిన కదా అవి తీసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళకి ఒక నంబర్ మనకు మార్క్ చేస్తారు మన అపాయింట్మెంట్ మీద. సో ఆ నెంబర్ వచ్చి పిలిచినప్పుడు మీరు లోపలికి అయితే వెళ్ళాలి. సేమ్ ఇండియాలో ఎట్లా VFS అపాయింట్మెంట్ ఇక్కడ కూడా అదే. కొంచెం వెయిట్ చేయాలి, పిలుస్తారు మన క్యాబిన్కి సపరేటు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫింగర్ ప్రింట్స్ అనేది సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మన పిక్ అయితే తీసుకుంటారు అనమాట. సో కెమెరాలో మళ్ళీ మనం పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుంటారు. అండ్ అట్లే మనం సిగ్నేచర్ కూడా చేయాలి. అయిపోయిన తర్వాత చెప్పింది ఇంకా. సో అయిపోయింది ఈ ప్రాసెస్ అయిపోయిందంటే నేను అడిగిన మళ్ళీ ఎన్ని డేస్ టైం పడుతుంది మరి రావడానికి అంటే 8 weeks అవుతుంది. 8 weeks అంటే ఇంకా తొందరగా ఏమైనా వస్తుంది అంటే లేదు 8 weeks అనేది. మరి ఎట్లా చూసుకోవాలి దీన్ని స్టేటస్ అంటే మీరేం చూసుకోవడానికి అయితే ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు, అది యూకే నుంచి డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది అన్నది. ఇక మనం చేసేది ఏం లేనప్పుడు ఏం చేస్తాం, సరే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో నేనైతే SMS సర్వీసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దానికో £2, £5 పడ్డది అనమాట. చేసుకున్నా కాబట్టి నిన్ననే మెయిల్ అయితే వచ్చింది. సో అయిపోయిన తర్వాత ఏమనంటే మీ రీప్లేస్మెంట్ BRP అనేది ప్రాసెస్, అది అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి అమ్మయ్య అనుకున్నా. సో అందుకనే ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో చూడాలి దాని మీద మళ్ళీ ఏం మిస్టేక్స్ లేకుండా వస్తేనే హ్యాపీ. ఏమైనా వచ్చిందా మళ్ళీ పంపుడు, మెయిల్ రాసుడు, మళ్ళీ సపరేట్ కథ నడుస్తుంది. సో రేపైతే వీసా అయితే అది కార్డ్ అయితే వస్తుందంట. మెయిల్ వచ్చింది ఈరోజే. రాయల్ మెయిల్ సర్వీస్ ఉంటుంది అనమాట, వాళ్ళ నుంచి అయితే మెయిల్ వచ్చింది. రేపు ఉదయం మీ కార్డ్ అయితే వస్తుందని. ఫైనల్గా అయితే మళ్ళీ కార్డ్ అయితే వస్తుంది. సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది మీకు. సో అందుకని జాగ్రత్త పెట్టుకోండి. పాస్పోర్ట్ కూడా ఇంకా పెద్ద ప్రొసీజర్ ఉంటుందంట దానికి. సో ఇవన్నీ కేర్ఫుల్గా పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తెచ్చుకునే రూమ్లోని, ఓకేనా. ఇవన్నీ చెప్పాలని జరుగుతున్నదేమో మరి నాకు ఎందుకు జరుగుతున్నదో కానీ అయిపోయిన దాని గురించి అయితే మనం ఆలోచించొద్దు అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో అనుకున్నాను నేను ఇంకా 1 week పే పోయి ఉంటుందిలే, మనకు BRP అనేది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ చెప్తున్నా అంటే మీకు, మీరు PSW అప్లై చేసేటప్పుడు మా ఫ్రెండ్స్కి రీసెంట్గానే అప్లై చేసినాం అనమాట. BRP పైన చిప్ ఉంటుంది. అసలు అది మనం కనిపించదు మనకు, అది ఆ చిప్ ఉంటుంది. వాళ్ళ యాప్ ఉంటుంది ఒకటి యూకేవేది, దాన్ని పెట్టి దాని మీద స్కాన్ చేస్తున్నప్పుడే అప్పుడు BRP చిప్ అనేది స్కాన్ అవుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరైతే మంచిగా పెట్టుకోండి, సేఫ్గా పెట్టుకోండి.
సో అదే మీరు వీసా ఎక్స్పైర్ అయిపోతుంటే పోతే కానీ దానికి మళ్ళీ చాలా ఎక్కువ ఫైన్ ఉంటుందంట, ప్రొసీజర్ వేరే ఉంటుందంట. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే సేఫ్గా పెట్టుకోండి. సో ఓకే, ఇదైతే టోటల్ వీడియో. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో కంపల్సరీ లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఇన్స్టా పేజ్ కూడా కంపల్సరీ ఫాలో కాండి. ఓకే, ఎందుకంటే తొందరగా మన రీచ్ కూడా తొందరగా పెరిగితే బాగుంటుందని ఆశ అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.